పెట్రోల్ ప్యాకెట్ విసిరి మద్యం దుకాణానికి నిప్పుపెట్టిన సంఘటన దర్శిపట్నంలో చోటు చేసుకుంది. స్థానిక అద్దంకి రోడ్లోని ఆర్టీసీ బస్టాండ్ పక్కనే గల ప్రభుత్వ మద్యం దుకాణంలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంబంధిత వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా మొండ్లమూరు మండలం ఉల్లగల్లుకు చెందిన వంశీకృష్ణగా నిందితుడిని గుర్తించారు. ఆ బోర్డు తోలుకుంది ముందు సరే అని చెప్పేసి ఏదో మాట్లాడుతుందని చెప్పేసి నేను ఏం చేసి లాగి పక్కొచ్చా. అక్కడ ఏమన్నా అంటే ఇక్కడ కట్టేసిన తర్వాత మా నాన్న మందు తాగి మా అమ్మని కొట్టాడు, ఆ కోపంతో వచ్చా అన్నాడు. ఇంతమంది కొత్తది ఏందమ్మా ఏదమ్మా తెలుగేనా మనోళ్ళేనా? అదే మనకు తెలియదు. తెలుగు వచ్చా? తెలుగే తెలుగే. మా నాన్న మందు కొట్టాడు, మా నాన్న మందు తాగి వచ్చి మా అమ్మని కొట్టాడు అని అన్నాడు. ఇంక అంతలో తాగు చెప్పలేదు. ఊరి పేరు ఏం చెప్పలా? ఊరి పేరు ఏం చెప్పలా? ఏం చెప్పలేదమ్మా మనకి. అదేం చెప్పలేదు. అసలు మా ఇద్దమే ఏం లేదా? అబ్బా ఎంత తిరుగుబాటు గొప్పది. వాడు వయసు ఎంత? వాడు చేసి పని అయితే సరే పసిపిల్లడు వాడు. పసిపిల్లడు వాడు పసిపిల్లడు. 19, 20 లోపు మీ ఎవరు లేరు, మేము ఇద్దరు ఉన్నాము. డబ్బులు ఇస్తున్నాడు ఈ గొంతులో డబ్బులు ఇస్తున్నా పెట్టాడు. తలగలు పడిపోయా వాళ్ళు పడితే కదా మీతో పట్టుకోవచ్చు మేము. Like, share, subscribe, and get notification.